హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1142కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ G6 Pro ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 27వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు ఐక్యూ అయితే టీచ్ చేస్తుంది. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇది 5G ప్రాసెసర్ అనమాట. మొబైల్ కూడా 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి బిలో 25K అయితే ఉండొచ్చు, ఆ సెగ్మెంట్లో రావచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా ఐక్యూఏ టీచ్ చేస్తుంది అనమాట. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తుందో. వీళ్ళు 25K అన్నారు కాబట్టి A23లోనో 22లోనో తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి పోకో F4 GT ఈ మొబైల్ డేట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అనమాట. ఈ నెల 26వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. మనకి F4 GT అంటే ఇది ముందు వీళ్ళు యూరోప్లో లాంచ్ చేస్తారు కూడా, తర్వాత వచ్చేసరికి మన ఇండియాలో లాంచ్ చేస్తారు. లాస్ట్ టైం వీళ్ళు F3 GTని కూడా అలాగే లాంచ్ చేశారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రెడ్మీ K40 మొబైల్ని వీళ్ళు F3 GT పేరు మీద తీసుకొచ్చారు. ఇప్పుడు K50 గేమ్ ఎడిషన్ మొబైల్ని ఇప్పుడు పోకో F4 GT పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం మరి మన ఇండియాలోకి ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎంత ప్రైజ్లో తీసుకొస్తారో. ఇదే మొబైల్ వీళ్ళు చైనాలో రెడ్మీ K50 గేమ్ ఎడిషన్ పేరు మీద లాంచ్ చేశారుగా, అక్కడ 39,000 రూపాయలు మీకు బేస్ వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. ఈజీగా ఎంత లేదన్నా ఇప్పుడు ఇది మొబైల్ ప్రైస్ 42 నుంచి 45,000 రూపాయలు పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇండియాలోకి వస్తే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో K10 ఈ మొబైల్ మన ఇండియాలో అయితే ఆల్రెడీ లాంచ్ చేసింది. ఒప్పో వచ్చేసరికి మన ఛానల్లో కూడా అన్బాక్స్ అయితే చేసాం. కాకపోతే మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ K సిరీస్ మొబైల్స్ మన ఇండియాలో ఆపేసి, అంటే K3 తెచ్చిన తర్వాత ఆపేశారు, మళ్ళీ K10 లాంచ్ చేశారు. కానీ చైనాలో చూస్తే దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఎప్పటికప్పుడు సక్సెసర్ మోడల్స్ని అయితే అక్కడ తీసుకొస్తూ వచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన K9 మొబైల్ కూడా ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసిన దాంతో కంపేర్ చేస్తే మంచి స్పెసిఫికేషన్స్తో చైనాలో అయితే లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ చైనాలో K10 మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. K10 మొబైల్ అనగానే మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్ కాదు. సో అక్కడ వచ్చేసరికి మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్స్తో అయితే వీళ్ళు అక్కడ ఈ K10 మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చైనాలో అయితే స్పాట్ అయినాయి. దీని ప్రకారం చూస్తే ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8000 ప్రాసెస్ అయితే ఉండబోతుంది. 5G సపోర్ట్ అయితే ఇక్కడ ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అదే మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారంటే లేదు, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ రేపు K11 తీసుకొచ్చినప్పటికీ సో డౌన్గ్రేడ్ వర్షన్నే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్, డెల్ అలాగే లెనోవా, సో వీళ్ళు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షిప్మెంట్ అనేది ఇంకా డిలే అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీనికి రీజన్ ఏంటంటే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాము, చైనాలో చూస్తే COVID-19 అనేది మళ్ళీ విలయతాండం అయితే చేస్తుంది. అక్కడ చాలా వరకు కంపెనీస్ అనేవి వర్క్ని సస్పెండ్ చేసినాయి అనమాట. సో ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి డిలే అయితే అవుతుంది ప్రొడక్షన్ కూడా. సో దానివల్ల ఈసారి చాలా డిలే అవుతుంది చైనా నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ బయటికి రావాలంటే అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంతేకాకుండా మీరు చైనాలో ఐఫోన్ SE కానివ్వండి, అలాగే ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ కానివ్వండి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవి కూడా ఇంకా డిలే అయ్యేలాగైతే కనిపిస్తుంది. దీని ప్రకారం చూస్తే ప్రైజెస్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ Q5 Pro ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున ఈ Q5 Pro మొబైల్ని రియల్మీ అయితే లాంచ్ చేయబోతుంది. ఇండియాలో కాదు, చైనాలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ కూడా అయితే బయటకు వచ్చింది. ఇది మనకి ఒక స్పోర్ట్స్ లుక్లో అయితే వీళ్ళు బ్యాక్ కేస్ని అయితే తీసుకొస్తున్నారు, అంటే స్పీడ్ లుక్లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో కెమెరా మోడ్యూల్ చూస్తే ఇది మనకి ఇక్కడ లాంచ్ చేసిన రియల్మీ 9 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, 9 Pro 9 Pro Plus, సేమ్ అటువంటి కెమెరా డిజైన్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. దీంతోపాటు వీళ్ళు Q5iని కూడా అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అప్డేట్ని అయితే రోల్అవుట్ చేసినట్టు, దీంతో చాలా వరకు ఉన్న ఇష్యూస్ని వీళ్ళు ఈ అప్డేట్ ద్వారా ఫిక్స్ అయితే చేశారంట. సో మీరు ఎవరైనా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మరి సామ్సంగ్ గెలాక్సీ A32 5G వేరియంట్ మొబైల్ Android 12 One UI 4.1 అప్డేట్ అనేది ఇప్పుడు సామ్సంగ్ రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా వాడుతున్నట్టుదే A32 5G వేరియంట్ మొబైల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ Q2S ఈ TWS ఇయర్ ఫోన్స్ లాస్ట్ మంత్ అంటే మార్చి నెలలో చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వీటిని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. దీన్ని అయితే ఇప్పుడు వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ TWS వచ్చేసరికి మనకి 2500 బిలోనే ఉండే అవకాశం ఉంది. Q సిరీస్ అంటే మనకి తెలిసిందే కదా, అంతే ప్రైస్లో అయితే తీసుకొస్తారు, బిలో 3000లోనే తీసుకొస్తారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో అయితే ఈ TWS అయితే వస్తాయన్నమాట. 30 hours పవర్ బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇస్తాయి.
అలాగే మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా అయితే ఇందులో చూడడానికి ఉంటుంది. రీసెంట్ డేస్లో మనకి రియల్మీ వైస్ ప్రెసిడెంట్ అయితే ఒకటి కన్ఫర్మ్ చేశారు, మన ఇండియాలో వచ్చేసరికి రియల్మీ GT Neo 3 మొబైల్ కూడా త్వరలో లాంచ్ చేస్తామని. సో మేబీ రెండుని ఒకేసారి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇటు TWSని అలాగే ఈ మొబైల్ని ఒకేసారి లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. స్టోరేజ్ చూస్తే 64 GB ఉంటుంది, ర్యామ్ 4 GB ఉంటుంది. ప్రాసెసర్ యూనిసాక్ T610 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 8999 రూపాయలు, అంటే దగ్గర 9000 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఆ యూనిసాక్ 610 అనే సాక్ అనేది కొంచెం ఫెయిల్యూర్ సాక్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది. దీనికన్నా మనకి 612 అలాగే 618 ఇంకోటి ఏదో ఉంది, ఆ సాక్ ఇంకా బెటర్ అనమాట ఆ ప్రాసెసరు. మరి ఈ ప్రాసెసర్ ఒకటే ఇందులో దెబ్బ అని చెప్పొచ్చు, మిగిలిన అన్నీ చాలా బాగున్నాయి, అంటే పర్వాలేదు, ఆ ప్రైస్ చూస్తే పర్వాలేదు. మనకి ఏప్రిల్ 22 తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతుంది ఇన్ఫినిక్స్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో G52 మొబైల్ త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి POLED డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. కాకపోతే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు, అదే మొబైల్ ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. యూరోప్లో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 20,600 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు, అది యూరోప్ ప్రైస్. మన ఇండియాలోకి వచ్చేసరికి 2000 రూపాయలు తగ్గొచ్చు, 18,000 రూపాయలకు ఏమో ఈ మొబైల్ తీసుకురావచ్చు. ఆ ప్రైస్లో చూస్తే ఇక్కడ మనకి 5G మొబైల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసరికి ఒక 4G మొబైల్. సో చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తుందో మోటో. ఇక నెక్స్ట్ చూస్తే ఈ మధ్యకాలంలో మనకి మొబైల్ ఫోన్ పేలుతున్న సంగతి తెలిసిందే కదా. సో ఎక్కువగా ఏ బ్రాండ్ పేలిందో మీ అందరికీ తెలిసిందే. సో తెలిస్తే కింద కామెంట్లో అయితే చెప్పండి. అయితే నిన్న చూస్తే మనకి ఇండిగో ఫ్లైట్లో ఈ మొబైల్ అయితే పేలినట్టుగా ఒక న్యూస్ అయితే వస్తుంది. ఏ మొబైల్ అనేది ఇక్కడైతే ఎటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, అంటే మొబైల్ బ్రాండ్ ఏంటి ఏమి వీళ్ళైతే బయటకైతే పెట్టలేదు. కానీ ఒక మొబైల్ అయితే ఫైర్ క్యాచ్ చేసిందంట. ఇది దిర్బుగాద్ నుంచి ఢిల్లీ అయితే వెళ్తుందంట ఈ ఫ్లైట్ వచ్చేసరికి. సో మధ్యలో ఒక మొబైల్ అనేది ఫ్లైట్లో అయితే పేలింది, ఫైర్ని అయితే క్యాచ్ చేసింది. తర్వాత వాళ్ళ సిబ్బంది వాళ్ళు వచ్చేసి ఫైర్ ఆర్పే ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి మొత్తానికైతే ఆర్పేశారు. ఎవరికి ఏమీ నష్టం అయితే జరగలేదంట. సో ఏదైనప్పటికీ ఇప్పుడు మనం ఒక ఫ్లైట్లో ఈ ఫైర్ అయితే క్యాచ్ చేసింది మొబైల్ ఫోన్ కనుక చూసినట్టయితే. మరి ఏ మొబైల్ అనేది వీళ్ళైతే చెప్పలేదు, కాబట్టి మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి, ఈ మొబైల్ అయి ఉంటుందన్న అని చెప్పి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెటావర్స్, వీళ్ళది హారిజోన్ వరల్డ్ అయితే ఉంది కదా. సో ఈ హారిజోన్ వరల్డ్ అనేది ఇప్పుడు వరకు మనకి ఆక్యులస్ క్విస్ట్లో మాత్రమే వీళ్ళు సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని అందులోనే అయితే వాడాలి, అలాగని చెప్పి అందరికీ ఇవ్వలేదు అనుకోండి. కెనడా, US మాత్రమే ప్రస్తుతానికి అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు మెటా ఏం చేస్తుందంటే వెబ్ వర్షన్ కూడా అయితే డెవలప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది దేనికోసం అంటే మిగిలిన VR హెడ్సెట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో వచ్చేసరికి హారిజన్ వరల్డ్ ఎంటర్ అవ్వడానికి అయితే లేదు. సో వాళ్ళు వచ్చేసరికి వెబ్ వర్షన్ కనుక లాంచ్ చేసినట్టయితే డైరెక్ట్గా బ్రౌజర్ ద్వారా సో హారిజన్ వరల్డ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. సో దీనికోసం వెబ్ వర్షన్ అయితే డెవలప్ అయితే చేస్తున్నారంట. చూద్దాం మరి మిగిలిన కంట్రీలకి ఎప్పుడు ఇస్తారు, ముందు అసలు అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలని నాకు కూడా ఆతృతగా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ iPhone 15 సిరీస్ మనకి నెక్స్ట్ మంత్ అయితే ఇవి లాంచ్ అవుతాయి. ఇందులో మనకి iPhone 15 Pro అండ్ Pro Max ఉంటాయి కదా. సో ఇందులో వచ్చేసరికి మనకి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఇయర్ వీళ్ళు తీసుకొచ్చే iPhone 14 సిరీస్లో మనకి సెన్సార్ సైజ్ అయితే పెద్ద చూడడానికి ఉంటుంది, 42 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే తీసుకొస్తున్నారు, అంటే సెన్సార్ సైజ్ని అయితే పెంచుతున్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇందులో పెరిస్కోప్ని కూడా తీసుకొస్తారంట. మరి యాపిల్ ఇంత తొందరగా అయితే తీసుకురాదు, ఇంకా ఊరిస్తుంటుంది. ఇప్పుడు చూస్తే మనకి చాలా మొబైల్స్లో ఈ పెరిస్కోప్ వచ్చేయడం వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు. ఇక అలాగే యాపిల్ ఈ ఇయర్ తీసుకురాబోయే M2 ప్రాసెసర్తో లీస్ట్ కనుక చూసినట్టయితే 9 మ్యాక్ డివైసెస్ని అయితే అంటే మ్యాక్ మోడల్స్ని అయితే తీసుకొస్తుందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళు M2 అనగానే ఓన్లీ M2 ప్రాసెసర్ ఒకటే తీసుకురారు, దీంట్లోనే మళ్ళీ M2 మ్యాక్స్ అని M2 అల్ట్రా అని మళ్ళీ తీసుకొస్తూ ఉంటారుగా. సో వీటితో కంపేర్ చేస్తే ఇంకా మనకి ఈ మ్యాక్ మోడల్స్ నెంబర్ అనేది పెరిగే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. ఇక ఫైనల్ చూస్తే మనకి ఎలన్ మాస్క్, నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం, తను ట్విట్టర్ని సింగిల్ పేమెంట్తో కొడతానని చెప్పేసి అయితే బేరసారాలు జరుపుతున్న సంగతి తెలిసిందే కదా. సో తను దగ్గర 3,29,278 కోట్లు పెట్టి ట్విట్టర్ను కొనాలని అయితే ఉత్సాహంగా అయితే ఉన్నాడు. అయితే ఇప్పుడు
టెస్లా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో అయితే ఒక భయం అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మదన పడిపోతున్నారంట అందరూ. దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వాటిని కొనాలంటే టెస్లా షేర్స్ని అయితే తను అమ్ముకోవాలి. ఇంతకుముందు కూడా టెస్లా షేర్స్ని కొంతవరకు బాగానైతే ఎలాన్ మస్క్ అమ్మేశాడు. సో ఇప్పుడు మళ్ళీ టెస్లా షేర్స్ని అయితే మళ్ళీ తన అమ్ముకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీకి ఫర్దర్గా రాబోయే రోజుల్లో దెబ్బపడి ఈ షేర్ హోల్డర్స్ కూడా దెబ్బపడిద్దాం అని చెప్పి వీళ్ళందరూ భయం అయితే పడుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సో ఇతను ఈ ట్విట్టర్ ఆల్రెడీ ఇతను స్పేస్ ఎక్స్లో ఉన్నాడు, అలాగే టెస్లాలో ఉన్నాడు. ఇప్పుడు ట్విట్టర్ తీసుకుంటే సో ఇతని ఐడియాలజీ అనేది మళ్ళీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికైతే మళ్ళీ సపరేట్ చేసుకోవాలి. ఈ ఒత్తిడిలో మళ్ళీ ఇటు టెస్లాని ఏమైనా పక్కన పెట్టేస్తాడేమో అని చెప్పేసి వీళ్ళ భయం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో మొత్తానికి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. సో రేపు ఎల్లుండి మన ఛానల్ అయితే ఎటువంటి వీడియోస్ రాకపోవచ్చు, ఎందుకంటే రేపు నాకు పని ఉండి నేను వేరే చోటకి అయితే వెళ్తున్నాను. సో ఉండను, నేను స్టూడియోలో 2 రోజులు కూడా అయితే ఉండను. ఎలాగో సాటర్డే సండే పెద్దగా న్యూస్ కూడా ఏమీ ఉండవు. అలాగే మీరు కూడా ఐపీఎల్ మీద పడ్డారు కాబట్టి ఐపీఎల్ చూసుకుంటూ చాలామంది న్యూస్ని కూడా సరిగ్గా వాచ్ చేయట్లేదు, వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఈ 2 రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను, మీరు కూడా ఐపీఎల్ కుమ్మేయండి. ఎందుకంటే ఐపీఎల్ రేపు ఎల్లుండి ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.